చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నువ్వు అసలు మనిషివేనా? చిన్నపిల్లను రాత్రంతా అలా మంచులో వదిలిపెట్టి వచ్చేసేవే. నీకు మనసు అనేది ఉందా? నా మాట వినండి. ఏదో తెలిసి తెలియక నీ గురించి నాతో తప్పుగా చెప్పింది. నేను నిజమేమిటో తెలుసుకోకుండా నిండు కేకలేసాను. అందుకని ఇంత పని చేస్తావా? అయిపోయింది. ఏదైనా జరగరానిది జరిగితే నువ్వు ప్రాణం పోస్తావా? పాపం, అసలే అది అల్పాయుష్ది. రేపో నేడో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతోంది. తనుగా చచ్చేలోగా నువ్వే దాన్ని చంపేసేలా ఉన్నావే. ఏమిటి మీరనేది? ఏదో ప్రాణాలు తీసే రోగం. వాళ్ళ నాన్న డాక్టర్ అయ్యుండి కూడా ఈ రోగులను కంతు చిక్కలేదు. మీరు చెప్పేది నిజమేనా? అనుక్షణం కృషించిపోతుందయ్యా పిల్ల. కావాలంటే ఎవరినైనా అడుగు చూడు. బయటికేనయ్యా ఈ చిరునవ్వును చిందులాటలోను లోపల. దాన్ని తీసుకెళ్ళి ఇంత పని చేసేవే. దానికి ఏదన్నా జరిగితే మేమంతా ఏం కావాలి? ఇది నిజమేనా? నిజమా? నిజమే. నువ్వు చెప్పు, నిజమా? డాక్టర్, గీతాంజలికి ఏమిటి డాక్టర్? ఓ పేషెంట్ ప్రాబ్లంని ఇతరుల దగ్గర డిస్కస్ చేయటం సబబు కాదు. నేను గీత నాన్నగారిని అడుగుతున్నాను. గీతకేమిటి? కంజెనిటల్ హార్ట్ డిసీజ్. మెడికల్ టర్మ్స్లో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటారు. దానివల్ల ప్రాణానికి అపాయమా? ఒక్కోసారి. గీతకు? ఇప్పుడేమీ చేయటానికి వీల్లేదా? వేరే ఊరు ఎక్కడికైనా తీసుకువెళ్ళి చేయటానికి వీలుంటే చేసుంటేవాడినే కదా. 5వ ఏటే డిటెక్ట్ చేశాం. అప్పుడు ఢిల్లీకి తీసుకెళ్ళి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో షంట్ ఆపరేషన్ చేయించాం. ఈ మధ్యనే కొంతకాలం క్రితం టోటల్ కరెక్షన్ ఆపరేషన్ కూడా చేయించాం. కానీ దానిలో హార్ట్ బ్లాక్ డెవలప్ అయింది. గీత ఇంతకాలం మా మధ్య ఉండటం కేవలం మా అదృష్టం. ఈ అదృష్టం ఇంకెన్నాళ్ళు ఉంటుందో తెలీదు. రండి. కూర్చోండి. చపాతీ చేసి పెడతావా? నీకు కంజెనిటల్ హార్ట్ అంటే ఏమిటో తెలుసా? హార్ట్ లో మైట్రల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్ డిఫెక్టివ్, పల్మనరీ స్టెనోసిస్, సెప్టమ్ లో హోల్. ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ కలిసిపోతాయి. బ్లడ్ ని సరిగా పంప్ చేయలేక ముందు హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. అలా అయితే కొద్ది రోజులు అంతే. ఇది తెలిసి ఇలా ఉండగలిగావా? ఎలా? చూడు, నువ్వు చచ్చిపోతావు. ఈ చిత్ర చచ్చిపోతుంది. ఆ శారదుందే, అది చచ్చిపోతుంది. పళ్ళికిలిస్తుందే చంటిది, ఇది చచ్చిపోతుంది. ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ తీగ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను. కాకపోతే నేను 2 రోజులు ముందుగా చచ్చిపోతాను అంతే. నాకు రేపు గురించి బెంగలేదు. ఈ రోజే నాకు ముఖ్యం. నేను ఇలాగే ఉంటాను. నీకిష్టం ఉంటే ఉండు, లేకపోతే పో.
నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. నీ పాటికి నన్నే చూస్తూ కూర్చున్నావు. ఏమిటి ఏమిటి విషయం? సైట్ కొడుతున్నావా? ఇదిగో చూడు, ఇదంతా నాకు నచ్చదు. ఏదైనా చెప్పాలనుకుంటే టక్కుని చెప్పి వెళ్ళిపో. మన ఇద్దరం ఊరు వదిలి లేచిపోదామా? ఆటలాడుతున్నావా? రేపు 5 o'clock ఏమిటి? ఓల్డ్ బ్రిడ్జ్. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా వల్ల కాదు. 5 o'clock. కుదరదు. 5ంటికి. నేను రాను. బాయ్ బాయ్. రాను. ఎవరో టైం చూడకూడదని చాలా కష్టపడుతున్నారట. వాళ్ళకి మాత్రమే చెప్తాను, టైం 4 అయింది. ఏ 4 గంటలకి ఏమిటి? 6 గంటలు కదా సినిమా. నేను సినిమాకి రావట్లేదు. ఏ ఏ ఎందుకంటే ఎవరికో ఎక్కడికో వెళ్ళాలని ఆశట కదా. ఏ నోరు మీవే మొద్దు. లేచిపోదామన్న మునగాడ రా చూద్దాం. ఏమిట్రా అది? మగాళ్ళందరికీ ధైర్యం వచ్చిందే అనుకున్నాను. నా దగ్గరికి వచ్చి ఊరదులు లేచిపోదామా అని అడుగుతాడా? భయపడ్డావా? నే వెళుతున్నా. రానని చెప్పావు, వీల్లేదు అది ఇది అన్నావు. ఇప్పుడేమో అరగంట నుంచి కుయ్యో మరో అని అరుస్తున్నావు. నచ్చానా? అంత నచ్చానా? ఏది ఎంత నచ్చానో చూపించు.